క్షమించవచ్చేమో, కర్మ మాత్రం మిమ్మల్ని క్షమించదు. అనుభవించి తీరాల్సిందే. ఎవరు ఆగం అవ్వాలని, ఎవరు నాశనం అవ్వాలని మాత్రం మేము కోరుకోం. కానీ కర్మ ఎవరిని వదలదని మాత్రం సూటిగా చెప్తున్నాం. కర్మ క్యాన్సర్ కన్నా భయంకరమైనది. క్యాన్సర్కి చికిత్స ఉందేమో, కానీ కర్మకు చికిత్స లేదు. క్షమించమని ఆ స్వామివారిని కోరుకోవడం ఒక్కటే మీరు చేసే పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పటికైనా చేసిన తప్పుకు క్షమాపణలతో పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లడ్డు కల్తీ స్కామ్ భాగస్వాములకు, పాత్రధారులకు, సూత్రధారులకు, మద్దతుదారులకు సూచిస్తున్నాం. మీరు చేసిన పాపాలు మీ కుటుంబ సభ్యులకు అంటుకోకుండా మీ వరకే పరిమితం అవ్వాలని ప్రార్థిస్తున్నా. మీ కర్మకు మిమ్మల్ని వదిలేస్తున్నాం. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వటానికి నిశ్చయించబడింది. కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వటానికి ఇష్టం లేని శిశుపాలు లాంటి దుర్మార్గుడు, పాపాత్ముడు అనేక పాపాలు చేశాడు. అనేకమైన మాటలు అగ్రతాంబూలం తీసుకుంటున్న శ్రీకృష్ణుడి మీద సంధించాడు. చాలా చెడ్డగా మాట్లాడాడు. శ్రీకృష్ణ భగవానుడు వెంటనే